సో తెలుగు అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ బ్రదర్, హౌ యూ? చాలా బాగున్నా అన్న. హాయ్ అండి. హాయ్. సో తెలుగు అర్థమవుతుందా? లిటిల్ బిట్ అర్థమవుతుందా? ఆమె తెలుగు ఓకే, మిమ్మల్ని చూస్తేనే తెలుగు తెలుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక మాట అన్నారు కదా, మన కర్మల్ని బట్టి మన ఐడెంటిటీ డిసైడ్ అవుద్దని చెప్పి, గుర్తింపు ఉంటుందని చెప్పి. మీ ఐడెంటిటీ గురించి అడుగుతున్నాను స్టార్టింగ్. సో అపరిచితుడిలాగా 3 పేర్లు ఉన్నాయి: హరికృష్ణ, అభినయ కృష్ణ, అదిరే అభి. ఈ ముగ్గురిని మీరు ఎలా ఒక్కొక్కరు ఐడెంటిటీని ఎలా చెప్తారు? ఎవరు కర్మలో ఏం చేశారు అని చెప్పి చెప్తారు. హరికృష్ణ ఈజ్ ఏ వెరీ సిన్సియర్ సన్. తండ్రి మాట నమ్మి, తండ్రి మాటకు విలువనిచ్చి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నాడు బుద్ధిగా. మధ్యలో సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నాన్నకి ఎడ్యుకేషన్ అంటే ఇష్టం, ఆయన చదివించాలని అనుకున్నారు కాబట్టి ఆయన కోసం ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేసి బుద్ధిగా ఒక జాబ్ చేసుకునే కుర్రాడు హరికృష్ణ. అభినయ కృష్ణ అంటే అతని టాలెంట్ని చూసి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఇచ్చిన పేరు అది. సో హీఈస్ ఏ టాలెంటెడ్ యాక్టర్, యాంకర్, ఇమిటేషన్ డాన్సర్, అన్నీ. అదిరే అభి అంటే జబర్దస్త్కి వచ్చినప్పుడు నేను జబర్దస్త్లో ఒక టీం లీడర్కి ముందు ఒక ట్యాగ్ ఉండాలి కాబట్టి అభినయ కృష్ణలోంచి అభి తీసుకొని అదిరే అని ఒకటి యాడ్ చేశారు. సో అది అదిరే అభి జబర్దస్త్ కామెడీ స్కిట్స్ వరకు. సో ఈ 3 ఐడెంటిటీస్ అవి. ఈ 3 ఫేజుల్లో మీకు బాగా ఇంపాక్ట్ఫుల్ ఫేజ్ ఏంటి? అభినయ కృష్ణ. ఎస్, బికాజ్ ఒక లెజెండరీ ఆయన. అంతే కదా, అసలు ఆయన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని చూస్తే చాలరా అనుకున్న పర్సన్ని నేను. త్యాగరాయ గాన సభలో ఆయన ఈవెంట్కి వస్తే గెస్ట్గా వెళ్ళి దండం పెట్టుకొని ఆయనకి ఆటోగ్రాఫ్ తీసుకున్న నేను, అదే త్యాగరాయ గాన సభలో ఆయన చేతుల మీదుగా అభినయ కృష్ణ అనే పేరు ఆయన పెట్టడం నాకు చాలా, అది ఎంతో పుణ్యం చేసుకుంటే వచ్చే అదృష్టం అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. బికాజ్ ఏంటంటే సక్సెస్ సాధించామా, కమర్షియల్ సక్సెస్ సాధించామా అనే దానికంటే ఆడియన్స్ దగ్గర ఒక నమ్మకం ఏం బిల్డ్ అయిందంటే, మీరు మీరు ఒకవేళ ఏకలవ్య శిష్యుడు అవ్వచ్చు రాజమౌళి గారికి, లేకపోతే ఆయనే స్వయంగా నా ప్రధాన శిష్యుడు అని చెప్పొచ్చు. ఇవన్నీ పక్కన పెడితే మీ మీద ఉన్న నమ్మకం ఏంటంటే, చిరంజీవి తర్వాత కొంచెం వచ్చింది, ఈయన అందరు రెగ్యులర్గా ఒక కమర్షియల్ సినిమా తీసుకుందాం, లేకపోతే ఒక కమర్షియల్ బ్లాక్ బస్టర్ కొడదాం అనే ఆలోచన కాదు, సంథింగ్ డిఫరెంట్ చూపిద్దామని అనుకుంటున్నాడు. బట్ ఈ సినిమా తర్వాత, అనౌన్స్మెంట్ తర్వాత అర్థమైపోయింది, లేదు ఈయన సంథింగ్, ఒకవేళ అది సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అనేది పక్కన పెడితే ఒక యూనిక్ పాత్ చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారు. థ్యాంక్ యూ బ్రదర్. నిజంగా కూడా నా ఫీలింగ్ అదే. అంటే రాజమౌళి గారి దగ్గర నుంచి బయటకు వచ్చిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా నేను వేరే కమర్షియల్ ప్రాజెక్ట్ చేయొచ్చు, కానీ నాకు ఈ సబ్జెక్ట్ ఇది చెప్పాలి ఆడియన్స్కి, ఇది ఒక థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనుకొని నేను చేశాను. అండ్ క్వాలిటీ వైజ్, ప్రొడక్షన్ వాల్యూ వైజ్ మీకు డెఫినెట్గా రోజుకు ఒక్కొక్క సినిమాకి నేను ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్తాను. అండ్ అంటే మనకి ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది కాబట్టి దాని గురించి అవగాహన వస్తుంది. 100% ఈ సినిమా చూసిన తర్వాత ఇది ఒక ఫస్ట్ టైమరో లేకపోతే రెండో సినిమా చేసిన డైరెక్టర్గానో కాకుండా ఒక వెల్ ఎక్స్పీరియన్స్డ్, అన్నీ తెలిసినోడే చేశాడులే అనే పేరు మాత్రం తెచ్చుకోగలుగుతాను. డెఫినెట్లీ ఒకటైతే బిలీవ్ చేస్తున్నాను, ఏంటంటే కాలేజ్ సిలబస్కి బయట వర్క్ చేసే ప్లాట్ఫామ్కి సంబంధం ఉండదు. మీకు ఎస్పెషల్లీ మీరు ఐటీ ఫీల్డ్ నుంచి వచ్చారు కాబట్టి మీకు క్లియర్లీ తెలుస్తుంది అక్కడ నేర్చుకునే కోడింగ్కి, ఆ లాంగ్వేజ్కి ఇక్కడికి వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత. సో రాజమౌళి గారి సినిమాలన్నింటిలో ఇలాంటి లో లైటింగ్, ఇలాంటి కైండ్ ఆఫ్ ఫ్రేమింగ్ కానీ, స్పూకీ కైండ్ ఆఫ్ ఇలాంటి ఎలిమెంట్స్ ఎప్పుడు టచ్ చేయలేదు. మీరు కొత్తగా ట్రై చేస్తున్నారు. సో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ మాత్రమే. సో అక్కడ నుంచి కాపీ పేస్ట్ లేవు. 200% థ్యాంక్స్ ఆ మాట చెప్పినందుకు. ఎందుకంటే అక్కడ నుంచి నేర్చుకోవాల్సినంత వరకు, అంటే లైక్ ఒక మేకింగ్ ఎలా ఉండాలని మాత్రమే నేర్చుకున్నాము. అక్కడ నుంచి కాపీ చేసి తీసుకొచ్చి ఇక్కడ ఏది పేస్ట్ చేయలేదు. జస్ట్ ఏంటంటే ఆ విజన్ ఏదైతే మా డైరెక్టర్ గారు రాజమౌళి గారు ఎలా అయితే ప్లాన్ చేసుకొని విజన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారనేది అక్కడి నుంచి నేర్చుకొని మన దగ్గర అలా ఎగ్జిక్యూట్ చేయడానికి నా వేలో నేను చేసుకుంటూ వచ్చాను. నైస్. సమైరాజీ, సో ఏంటి యు ఆర్ డెబ్యూటింగ్ త్రూ కర్మాఖ్య. సో బేసికల్లీ చాలామంది డెబ్యూ అయినప్పుడు ఎలా అవుతారంటే, లైక్ ఒక కమర్షియల్ సినిమానో, లేదంటే ఒక లవ్ స్టోరీయో, ట్రెడిషనల్ లవ్ స్టోరీయో, ఒక ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చూస్ చేసుకుంటూ ఉంటారు, గ్లామరస్ రోల్ మోస్ట్లీ. సో మీరు యాక్సిడెంటల్గా అయిందా, ఇంటెన్షనల్లీ అయిందా? ఐ వాంట్ టు నో, వుడ్ యూ చూస్ దిస్ స్క్రిప్ట్ యాక్సిడెంటల్లీ ఆర్ ఇంటెన్షనల్లీ? I got it and then I wanted it intentionally. After I got it, yes, I was very happy. Performance based role. Heavy performance based. Yes. So I think most people get to do
rom-coms and Yeah, as yeah. their debut. This feels like a blessing. Okay. A performance-oriented role feels like a blessing. Do you know he came from acting background? Yes. Huh? First- did you know? first Did you know? తెలుసా? Did you know at that time? When I came in the first. First, no. First, when I met him, no. Ah. I got to know later on. Yeah, now I know. While narrating the script or narrating a scene, would you find that array, he's a very good actor, right? Yeah, once he started narrating, after that I knew, like, Ah. he's a very good actor. He used to act and show everything. నాకు చిరంజీవి అప్పుడు అది ఎక్స్పీరియన్స్. చిరంజీవి అప్పుడు వేరే హీరోయిన్స్కి కానీ వేరే యాక్టర్స్కి కానీ మన ఎడిటర్ గారికి వీళ్ళందరికీ చేసి చూపించాను. అంటే సీన్ ఇలా ఉంటుంది అని చెప్పి చూపిస్తుంటే అది మొత్తం మీరు భలే చేస్తున్నారండి, మీరే చేయొచ్చుగా అన్నారు. లేదు రాస్తారని అనుకొని చేస్తున్నాం. సో మనకు ఏంటంటే ఒక పురుగు ఉంటుంది కదా లోపల యాక్టింగ్ది. సముద్రకని గారికి చెప్పాలన్నా అభిరామి గారికి చెప్పాలన్నా వాళ్ళకి ఆల్రెడీ యాక్టర్స్ వాళ్ళకి తెలుసు, కానీ చేసి చూపెట్టేవాళ్ళు. అంటే బై డిఫాల్ట్ అది వచ్చేస్తుంది. ఈ సీన్లో ఇలా వచ్చి అలా లుక్ ఇచ్చేసి అని ఓ లుక్ అని సముద్రకని గారికి ఇలా చెప్తా ఉంటే ఓకే రైట్ డైరెక్టర్ గారు, ఓకే షిట్ని ఇప్పుడు యాక్టర్ కాదు డైరెక్టర్ కదా, ఓకే సరే అట్లా వచ్చేస్తూ ఉంటుంది అన్నట్టు మధ్య మధ్యలో. బీయింగ్ ఏ డైరెక్టర్ ఆయన అర్థం ఆయనకు తెలుసు, ఎందుకంటే ఆయన కూడా యాక్టర్ కమ్ డైరెక్టర్. అండ్ డూ యూ నో హీస్ ఏ ఫ్రెండ్ ఆఫ్ ప్రభాస్ గారు? I got to know that. He's a student of SS Rajamouli sir. Yes, shooting Unapudu he had mentioned. Okay. Have you taken remuneration for this project? Should I disclose? No, I don't want your number. I don't want that number, but Take or no, yes or no, that's it. No. no. అయితే ఇయ్యలేదు ఇంకా నీకు ఉంది పేమెంట్ రాశారు మీకు. Yeah. I have just seen that in that paper. మీ remuneration ఏంటో తెలుసా? Do you know what is your remuneration? He would introduce you to Prabhas sir and Rajamouli sir. Is it okay for you? వద్దు రెమ్యూనరేషన్ అది ఈజీ. Is it okay for you or do you I'll need? be more than happy to do it for free if he's doing that. ఆవిడ రెడీగా ఉన్నారండి. గ్రేట్ యా సో ఐ థింక్ మీ క్లోజప్ షాట్స్ ఎక్కువ ఉంటాయి. లైక్ ఐస్ కొంచెం లార్జ్ చేయండి, లేదంటే నోస్ బ్రీతింగ్, హెవీ బ్రీతింగ్, ఈ కైండ్ ఆఫ్ షాట్స్ ఉంటాయి. ఈస్ దర్ ఎనీ మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ ఇన్ దట్ ఫిల్మ్? Most challenging as such, I felt like all scenes were very challenging. అన్ని ఛాలెంజింగే. Where I was tied up, it was very physically challenging okay. to And get manaki- up. And while shooting, I fell down also. ఓకే. So yeah, it was మనకి physically రియలిస్టిక్ hurting. గా ఉండాలని కట్టేసాను, నిజంగానే కట్టేసాను. Tarzan. మంచి కట్టేసి స్ట్రాంగ్ గా. యాక్చువల్గా ఒక మంట ఉంటుంది అన్నట్టు, రియల్ మంట పెట్టాం. ఆ ఫీల్ బాగుంటుంది, మనకు కెమెరాకి కూడా రియలిస్టిక్గా ఉంటుంది. సీజీలో యాడ్ చేయడం ఎందుకులే అని చెప్పి పెట్టి ఈ అమ్మాయికి చేతులతో మెల్లగా పుష్ పెట్టి చేతులు అక్కడ పెట్టని చెప్పేసి సో షీ డిడ్ ఇట్. అలాంటి కింద పడడము, ఆ చేతులు కట్టేసి వెనకాల పడుకోబెట్టడము, ఇవన్నీ చాలాసేపు ఉన్నా కూడా ఓకే యువర్ యాక్టర్ బీ దేర్. ఎందుకంటే నేను యాక్టర్ కాబట్టి నేనైతే చేస్తాను, నువ్వు చేయాలి, చేస్తేనే మనకు వర్కౌట్ అవుతుంది, అప్పుడే కళామ తల్లి మనను బ్లెస్ చేస్తుంది అని చెప్పి చాలా కష్టపెట్టాము. షీ డిడ్ ఆల్ ది థింగ్స్. నాట్ ఎ హారర్ సినిమా కాదు, హారబుల్ డైరెక్టర్, స్పూకీ డైరెక్టర్. Honestly, I was excited to do it. సో కమింగ్ టు కర్మాఖ్య గురించి ముందు మాట్లాడాల్సింది ఏంటంటే లాస్ట్ ఒకటి అది చాలా అందరినీ అటెన్షన్, అందరూ హుక్ గ్రాప్ చేసింది. అదే మనం వెతికే టైంలో పుట్టిన వాడు దొరకకపోతే మనమే ఆ టైంలో ఒకరిని పుట్టిద్దాం అని చెప్పి. నాకు ఎప్పటి నుంచో ఈ డౌట్ ఉంది. చాలామంది ఒక ముహూర్తం చూసి ఆ టైంలో డెలివరీ చేస్తూ ఉన్నారు. వాడికి ఆ జాతకం వస్తుందా ఆ టైంలో? బికాజ్ వాళ్ళు ఏదో ఇది సూపర్ ముహూర్తం అని చెప్పి ఆ టైంలో డెలివరీ సిజేరియన్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఆ టైంలో వాడికి ఆ జాతకం అప్లై అవుతుందా లేదా అనేది నా డౌట్. యాక్చువల్గా 2 థింగ్స్ అందులో ఏంటంటే, అన్ని గ్రహాలు అనుకూలించి ఆ టైం సెట్ అయిన టైంలో పుడితే బాగా జరుగుతుంది అనేది ఒక బిలీఫ్. సో అదే బిలీఫ్ని మనం ఏం చేసామంటే, ఇతను ఒక ఆ ముహూర్తంలో పర్టికులర్ ముహూర్తంలో పుట్టినవాడి కోసం వెతుకుతా ఉన్నాడు, వాడు దొరకలేదు. సో నెక్స్ట్ ఏంటి, వాడు దొరకకపోతే ఇప్పుడు మనకున్న టైంలో వాడు దొరకకపోతే ఇప్పుడు ఏంటి అన్నప్పుడు అతనికి వచ్చిన సెకండ్ థాట్ మనమే పుట్టిస్తే అనేది థాట్. సో అది అంటే దట్స్ హౌ ఇట్ షోస్ మనం ఎలాంటి సీన్స్ ఉండబోతున్నాయి అనేది యూ విల్ గెట్ టు నో. సో అది చాలా టైం తీసుకొని రాసిన డైలాగ్ అది, బట్ ఇట్ వర్క్.
ఇట్ వర్క్డ్. అవుతుంది అలాగా మనం పుట్టించడానికి డెఫినెట్గా అవుతాయి, ఓకే డెఫినెట్గా జరుగుతాయి. అంటే చాలా విషయాల్లో నేను విన్నాను, హాస్పిటల్స్లో డాక్టర్స్ వాళ్ళు ఒక డేట్ ఇస్తారు, కానీ చాలామంది ఏంటంటే లేదండి ఇగో ఈ ముహూర్తానికి పుడితే మా వాడు సక్సెస్ అవుతాడు, మా కూతురు ఇలా మంచి పొజిషన్లోకి వస్తుంది, కాబట్టి ఈ టైంలోనే మీరు సిజేరియన్ చేసైనా సరే డెలివరీ చేయండి అని చెప్పి విన్నా నేను కూడా సిచ్యువేషన్స్. కాబట్టి జరుగుతాయి, చేస్తారు, ఉన్నారు అలాంటి వాళ్ళు. ఓకే ఓకే నాకు అంటే మీతో మాట్లాడిన షార్ట్ టైంలో ఏమనిపిస్తుంది అంటే మీకు సూపర్ స్టిషన్స్ చాలా తక్కువ, మూఢనమ్మకాల మీద చాలా తక్కువ, అంటే చిన్న చిన్న నమ్మకాలు కూడా పెద్ద ఉండవేమో అనిపిస్తుంది. లేదు, ఉంటాయి, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే మనం చాలా లోలో ఉండి మనకి ఏది వర్కౌట్ కావట్లేదు అనుకో, అప్పుడు ఏ చిన్నదైనా సరే నమ్మేయాల్సి వచ్చిన పరిస్థితి, ఎందుకంటే ఏది వర్కౌట్ కావట్లేదు, సరే ఇగో నువ్వు లెఫ్ట్ హ్యాండ్తో కాదు రైట్ హ్యాండ్తో తీసుకో ఇది సక్సెస్ అవుతుంది అంటే వినేస్తాం అప్పుడు, ఎందుకంటే మన సిచ్యువేషన్ అలా ఉంటుంది. అదే మంచి సక్సెస్లో ఉండి ఏది మనకు ఉన్నాయి చాలే అనుకున్న టైంలో వద్దురా పిల్లడ్డంగా వెళ్ళిందరా తొక్కలే పిల్ల ఏం చేస్తుంది అని చెప్పి వెళ్ళిపోయేసి, అది డిపెండ్స్ ఆన్ విచ్ సిచ్యువేషన్ వీఆర్ ఇన్. మీకు ఇప్పటికీ బిలీవ్ చేసేది ఏదైనా ఉందా? చిన్నప్పుడు మన పూర్వీకులు మన పెద్దల్లో చెప్పిన కొన్ని ఉంటాయి కదా, లైట్ చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి అని చెప్పి, లేదు అంటే వాళ్ళు చెప్పిన టెక్నికల్గా యూజ్ అయ్యే విషయాలు, అంటే అప్పుడు ఎడ్యుకేషన్ ఇంత లేదు, సోషల్ మీడియా ఇంత లేదు, కాబట్టి ఒక మాట చెప్పాలంటే ఇది చెప్తే వీడికి అర్థం కాకపోతే ఇంకో రకంగా చెప్పేవారు. ఇప్పుడు చింత చెట్టు కింద కూర్చోవద్దు రాత్రిపూట దయ్యం ఉంటుందని ఎందుకు చెప్పారు, దాని మీద దయ్యం ఉంటుందా నిజంగా లేదు, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది చెట్లు, రాత్రిపూట అయితే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది, ఈ మాట చెప్తే కార్బన్ డైఆక్సైడ్ అని చెప్తే వాడికి అర్థం కాదు ఆ కాలంలో. సో వాడేంటి దయ్యం అని చెప్తే భయంతోనైనా సరే వాడు వెళ్ళకపోయేవాడు అక్కడ. సో అట్లా ప్రతిదానికి ఒక టెక్నికల్ రీజన్, మనం కాళ్ళు పీఠం వేసుకొని కూర్చొని భోజనం చేయాలి అనేది ఎందుకంటే డైజెషన్ కావాలి కరెక్ట్గా అని చెప్పి ఆ పోస్చర్. సో అది ప్రతిదానికి ఒక టెక్నికల్ రీజన్ మన వాళ్ళు ఉన్నాయి, కానీ అది ఏంటంటే ఇలా చెప్తే వీడికి అర్థం కాదు కాబట్టి ఇంకొక రకంగా చెప్పడం, లేకపోతే నువ్వు తినకపోతే బూచాడు వస్తాడంటే నిజంగా వస్తాడు రాడు, కాకపోతే అని భయపెట్టాలి అట్లా. అలా నేను నమ్ముతాను, చాలా మటుకు నమ్ముతాను. ఒకటి చెప్పండి, ఒకటి రెండు చెప్పండి. ఇంటి ముందు కల్లాపి చల్లుతారు కదా, అది బేసిక్ రీజన్ ఏంటంటే ఈ బ్యాక్టీరియా కానీ దోమలు కానీ ఇలాంటివి ఇంట్లోకి రాకుండా, గుమ్మంకి కట్టే మామిడాకులు కట్టడం ఆక్సిజన్ కోసం అని. సో ఇలాంటి అంటే మామిడాకులకి ఎంత పవర్ ఉంటుందంటే ఒక 2-3 months వరకు అది ఆక్సిజన్ని ఫ్రెష్ ఎయిర్ని మనకు రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, ఈవెన్ మనం ప్లగ్ చేసినా కూడా. సో అలా చాలా మటుకు మనకు చెప్పినవన్నిటికీ ఒక రీజన్తోనే చెప్తారు, అది నేను చాలా బిలీవ్ చేస్తాను. డూ యూ హ్యావ్ ఎనీ సూపర్స్టిషన్స్ బిలీఫ్స్? Lucky color, lucky number, all those superstitions కాదు, లక్కీ ఫీలింగ్ అది పర్సనల్ ఫీలింగ్ అది. no, like I check sometimes. Okay. Adi ChatGPT, if you Okay, put okay, your okay. astrology, you can see on what day it's your lucky color. Okay. So sometimes I follow it, sometimes I don't. It's just a matter of convenience. Based on date of birth, your date of birth. Yes, based on my date of birth, I can ask, like based on my date, place, and time. I'll give all those details and I'll ask. But there's nothing like I'll specifically ask every day or something. Do you feel it works? I feel like it is a matter of belief. So when that thing goes in your mind that it could possibly be a lucky color, it manifests into maybe it is. So maybe you end up having a good day kind of thing. So that's what happens with me. So sometimes లక్కీ కలర్స్ కాకుండా మామూలుగా మనకి ముందు నుంచి పిల్లి వెళ్తే వెళ్ళొద్దు అంటారు, ఎవరన్నా మనం కరెక్ట్ బయటకు వెళ్తుంటే వచ్చి అన్నాడు అనుకో, ఓ డబ్బా అని చెప్పి when someone sneezes, don't go out, don't start something. adi naaku లేదు no, she will only sneeze and she will only go achi అని చెప్పి ఆ పాప I keep sneezing. నిజమా? ఊరికే నేను అన్నాను. I have some dust allergy problems. యాక్చువల్లీ మనకు ఉంది అలాంటి సూపర్స్టిషన్స్, అంటే కొన్ని చెప్తారు అన్నట్టు, ఎవరన్నా తుమ్మినప్పుడు బయటకు వెళ్ళకూడదని, లేదంటే ఇఫ్ సమ్ యూనో క్యాట్ క్రాసెస్ యువర్ వే డోంట్ గో ఫార్వర్డ్ అని చెప్పేసి. Yeah, I've heard of all these things. These things don't go behind in my head, but if something happens and somebody points it out to me, like somebody sneezes behind me and they tell, oh, they sneezed, then I'll have it in my head, oh, maybe I should. నేనైతే అలా వెళ్తుంటే తుమ్మితే అట్టా తిరిగి వెనక తిరిగి ఒకరు కూర్చొని వాటర్ తాగి మళ్ళీ లేచి వెళ్ళిపోతాను.
ఒకటి అంతే 2 సెకండ్లు కూర్చొని వెళ్తే తప్పులేదు. correct. అది అవుతుందా కాదా అనేది పక్కన పెట్టేస్తే ఎందుకు రిస్క్ తీసుకోవడం, కబడ్డీ పిలిచి మరి దాన్ని ఎందుకు పిలుచుకోవడం మనం రిస్క్ని. సో యాక్సిడెంటల్ ఏదైనా అయినా కూడా మనకి లాస్ట్ లింక్ అవుతుంది. ఎందుకంటే అదొక చిన్న వార్నింగ్ అనుకోవచ్చుగా. ఒక్క సెకండ్ ఆగిపోతే మంచిదే అని అనుకోవచ్చు కదా. అండ్ మోర్ ఓవర్ ఏమన్నా స్పూకీ ఇన్సిడెంట్స్ కానీ ఒక వైల్ షూటింగ్ ద కర్మాక్య, హ్యావ్ యూ నోటీస్డ్ ఎనీ స్పూకీ ఇన్సిడెంట్స్? Spooky incidents? No. No. The set was in itself spooky. Set was spooky. అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్, ఇంకేం లేదు షూటింగ్. అక్కడ చుట్టుపక్కల ఇల్లు మాత్రమే ఉండేది. ఆ ఇల్లు చూస్తేనే భయం వేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మేము ఒకసారి లైక్నో షార్ట్ ఏదన్నా అనుకొని అందరు వెళ్ళిపోయిన తర్వాత కూర్చొని అనుకుంటుంటే వద్దురై అక్కడికి వెళ్ళి మన రూమ్లో అనుకుందాం అని చెప్పి వెళ్ళిపోయిన సిచ్యువేషన్. ఒక షాట్లో కెమెరా అలా ప్యాన్ అవుతుంది అన్నట్టు. ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి అలా ప్యాన్ అవుతున్నప్పుడు మధ్యలో బాత్రూమ్ దగ్గరకు వచ్చేసరికి అరే ఆగు, మళ్ళీ పాజ్ చేయి, మళ్ళీ ప్లే చేయి అంటే సినిమా అలా స్లో మోషన్ చేస్తే అక్కడ డోర్ పక్క నుంచి ఏదో ఇట్లా వంగి చూసినట్టు అనిపించింది మాకు. అందరూ ఒక్కసారి గజ్జు అన్నాము. ఏంట్రా అని చెప్పి జూమ్ చేస్తే ఎవరు ఆర్ట్ అసిస్టెంట్ అక్కడ ఉన్నాడు. ఆర్ట్ అసిస్టెంటా, సరే ఈ షూటింగ్లో దయ్యం వచ్చిందేమో అన్న ఫీలింగ్ అనిపించింది. బట్ యా అంటే ఒక క్రూ అంతా ఉంటారు కాబట్టి. కాకపోతే ఒక్కళ్ళు వెళ్తే మాత్రం ఆ సెట్ డెఫినెట్గా భయం వేస్తుంది. సో పూజలు 3 రకాలు ఉంటాయి, మంత్రం, తంత్రం, క్షుద్ర పూజలు. మీరు మూడింటిని బిలీవ్ చేస్తారా? దేవుడు ఉంటే దయ్యం ఉన్నట్టే. కరెక్ట్. సో అన్ని బిలీవ్ చేయాల్సిందే. నైస్, కరెక్ట్ ఆన్సర్. నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు నెగిటివ్ అంతే. సేమ్ థింగ్ ఇంతకుముందు చెప్పినట్టు కొంతమందికి చెప్తున్నప్పుడు ఇవి అర్థం కాదు అంటే ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ వీటిని డివైడ్ చేసి దేవుళ్ళు ఇవన్నీ చెప్పి అలా చెప్తే సూపర్ పవర్ ఇవన్నీ మామూలుగా చెప్పే సైన్స్ వేరు, అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అది వచ్చేటప్పుడు వేరు. అండ్ మోర్ ఓవర్ గుండు గీయించుకుంటా అనే అంత కాన్ఫిడెన్స్, దాన్ని నేను నెగిటివ్గా ఏం చూడట్లేదు, ఎందుకు అలా అని అన్నారు ఇవన్నీ నాకు అనవసరం. కానీ బట్ మీకు కాన్ఫిడెన్స్ ఉందనేది అర్థమైంది. దట్టు మీరు పనిష్మెంట్ అది నాకు నేను ఒకవేళ ఫెయిల్ అయితే అన్నారు కాబట్టి. ఇప్పుడు మనం ఒకటి చేసాము, నా ప్రోడక్ట్ ఉంది తీసుకోండి అంటే ఎందుకు తీసుకోవాలి అనే క్వశ్చన్ ఉంటుంది అవతల వాళ్ళకి. అవును సరే అభి వచ్చాడు, నా సినిమా చేస్తున్నా చూడండి అన్నాడు, ఎందుకు చూడాలి నేను, చూస్తే చూద్దాంలే, నాకు కుదిరినప్పుడు చూద్దాంలే అనేది ఒకటి. ఖచ్చితంగా బాగుంటుంది మీరు చూడండి అనే నేను భరోసా ఇవ్వాలి అంటే నేను అంత అరే వీడు గుండు కొట్టించుకుంటా అని అంత కాన్ఫిడెంట్గా చెప్పారంటే డెఫినెట్గా ఈ సినిమా చూడొచ్చు, డబ్బులు పెట్టి సినిమాకి వెళ్ళొచ్చు అనేది ఒక భరోసా వాళ్ళకి వస్తుంది. ఆ భరోసా కలిగించడానికి కోసం చెప్పిందే తప్ప ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. ఎందుకంటే నేను చూశాను అంతకుముందు వేరే డైరెక్టర్స్ చెప్పిన రీల్స్ వచ్చి దాని గురించి కామెడీ ఫన్ చేసుకోవడం ఓకే. అదేంటంటే మనం అనుకున్నది ఒకటి ఉంటుంది, ఆడియన్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అది వేరేలాగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. కానీ నాకేంటంటే నేను ఆడియన్స్ నుంచి వచ్చినవాడిని కాబట్టి నాకు సినిమా బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, నేను నా అంతకు నేనే కష్టపడుకుంటూ వచ్చిన వాడిని కాబట్టి నాకు తెలుసు మన ఆడియన్స్ మన వాళ్ళకి ఇది నచ్చుతుందని. ఒకవేళ నా అంచనా తక్కువై నేను మీ అందరినీ రమ్మని సినిమా థియేటర్కి రమ్మని చెప్పి సినిమా చూపించినాక మీకు నచ్చకపోతే అప్పుడు నాకు నేను పనిష్మెంట్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ డ్రైవ్ చేసి తీసుకొచ్చాను అండ్ నెక్స్ట్ టైం నాకు గుర్తుండాలి, నేను రమ్మని మిమ్మల్ని పిలవాలంటే ఐ షుడ్ బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్ అని చెప్పుకోవడానికి చెప్పిన స్టేట్మెంట్ అది. నేను మీ గురించి విన్నది ఒకటి సర్ప్రైజ్ అయ్యాను చాలా. ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 10 years మీరు జాబ్ని బ్యాలెన్స్ చేస్తూ ఒక 3 to 4 hours నిద్ర అలా బ్యాలెన్స్ చేసుకుంటూ మార్నింగ్ వచ్చేసి క్యారవాన్లో ల్యాప్టాప్ ఓపెన్ చేసి చేయడం, ఆ డెలాయిట్లో వర్క్ చేస్తున్నప్పుడు అది కరెక్ట్. లిటరలీ అంటే ఇప్పుడు చాలామంది రిస్క్ చేసి వచ్చేస్తూ ఉంటారు, అది గొప్ప స్టోరీగా మనం చెప్పుకుంటాం, అరే రిస్క్ చేశాడు గ్రేట్ అని. బట్ ఇక్కడ ఫ్యామిలీని కానీ ఆ రెస్పాన్సిబిలిటీస్ని కానీ లేకపోతే ఎవరిని హర్ట్ చేయకూడదు, లేకపోతే మనమే ఒక స్టేబుల్గా క్రియేట్ చేసుకోవాలి అనే థాట్ చాలామందికి ఉంటుంది, అందరికీ ఉంటుంది బేసికల్లీ సేఫ్ గేమ్ ఆడాలని. బట్ ఆ సేఫ్ గేమ్ని ఎంతకాలం ప్రొలాంగ్ చేస్తూ ఆడడం అనేది చాలా గ్రేట్ థింగ్ అసలు. నాకేంటంటే ఆఫ్టర్ 18 years పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోకూడదు అనేది నేను పెట్టుకున్న రూల్ అది 18 సంవత్సరాల తర్వాత. సో నేను 18 years దాటిన తర్వాత నేను ఎప్పుడైతే డిగ్రీ చదువుకుంటున్నానో అప్పుడే హోమ్ ట్యూషన్స్ చెప్పుకుంటూ చిన్న జాబ్స్ చేస్తూ నాకు నేనుగా సంపాదించుకుని కొంచెం పాకెట్ మనీ వైజ్ అట్లీస్ట్ స్కూల్ ఫీజు కాలేజ్ ఫీజులు కాకుండా పాకెట్ మనీ ఇంట్లో అడగకుండా నాకు నేను సంపాదించుకునేలాగా చేసుకుంటూ వచ్చా. సో నాకు ఇష్టమైన సినిమా ఫీల్డ్లో చేయాలి అనుకుంటే ఇక్కడ డబ్బులు అంత ఈజీగా రావు, ఇవ్వరు.
సో నా ఒక జాబ్ చేసుకుంటూ సెక్యూర్డ్ పొజిషన్లో ఉంటూ ఇటు నేను బ్యాలెన్స్ చేయాలి. కొన్ని సిచ్యువేషన్స్లో ఆఫీస్లో వాష్రూమ్కి వెళ్ళి కమోడ్ క్లోజ్ చేసుకుని అక్కడ కూర్చొని అలా ఒక అరగంట పడుకొని వచ్చిన రోజులు కూడా ఉన్నాయి, కళ్ళు ఎర్రగా అయిపోయి. అంటే షూటింగ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాలి, నిద్ర లేదు. ఆఫీస్కి వెళ్తూ కార్లో డ్రెస్ మార్చుకొని ఫార్మల్స్ వేసుకొని టక్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసి వేరే డ్రెస్ వేసుకొని జాకెట్ వేసుకొని షూట్కి వెళ్ళి అలా చాలా రోజులు చేసుకుంటూ వచ్చాము. ఎందుకంటే ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు, ఎవరిని డబ్బులు అడగకూడదు, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. నా వల్ల అరే వీడేం చేయట్లేదు అనే ఫీలింగ్ రాకూడదు. నేను ఇంట్లో వాళ్ళని నేను చూసుకోవాలి. సో అటు అది చేయాలి కష్టపడుతూ, ఇటు ఇది నాకు ఇష్టమైంది నేను చేసుకోవాలి. అలా ఆల్మోస్ట్ 10 years బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక్కసారి నాకు ఇంకా ఫైనల్గా ఒక చాలు అంటే ఓవర్ లగ్జరీస్ అని నేను చెప్పను. లగ్జరీస్ గురించి నేను ఎప్పుడు వెంపర్లాడను. కానీ ఉన్న దాంట్లో నేను నాకు 3 పూటలు నేను తినొచ్చురా అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఐ థాట్ ఇప్పుడు నేను జాబ్ వదిలేసి ఫుల్ ఫ్లెడ్జ్గా ట్రై చేస్తాను అని అప్పుడు బయటకు వచ్చాను జాబ్ వదిలేసి. సో మీరు కర్మని బిలీవ్ చేస్తారా, డెస్టినీని బిలీవ్ చేస్తారా? బికాస్ కర్మ ఐడెంటిటీని డిసైడ్ చేస్తుంది అన్నారు కాబట్టి అడుగుతున్నాను. దీన్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ అడుగుతాను. కర్మ కరెక్ట్ ఉంటేనే డెస్టినీ రీచ్ అవుతాం. ఓకే. సో ఇప్పుడు ప్రభాస్ గారు మీకు పరిచయం అయినప్పుడు మీరే అన్నారు కదా ఇందాక ఇంటర్వ్యూస్లో అందరూ కొత్త వాళ్ళే, ప్రభాస్ కూడా అప్పుడు కొత్త ఆయన. ప్రభాస్ గారు అని కూడా ఎవరో అని ఉంటారు మేబీ. ప్రభాసా ఓకే హీరో. ఇప్పుడు ప్రభాస్ గారు అనకపోతే బయట వచ్చి కొడతారు. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే ట్యాగ్ లైన్ డైరెక్ట్ వేసుకున్న స్క్రీన్ మీద వేసారంటే ఆ గట్స్ తెలుసు, క్లియర్లీ ఓపెన్ సీక్రెట్ అది. అంతే. నిజం చెప్పాలంటే ఫ్రాంక్గా మాట్లాడుకుంటే మన కృష్ణరాజు గారు వన్ ఆఫ్ ద బిగ్ హీరోస్ ఆ టైంలో. బట్ ఈయన ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయ్యారు. ఆయన తెలుగు రీజన్కి, ఈయన ఇండియాకి. సో చాలా దీన్ని మీరు ఎలా అనుకుంటారు? ఇది కర్మ అంటారా, డెస్టినీ అంటారు? ఒకటి, హీఈస్ ఎ వెరీ ప్యూర్ సోల్. ఆయన మంచితనం కూడా డెఫినెట్గా దీనికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా యాజ్ ఎ సెడ్ మనం చేసిన కర్మల వల్ల మనకు వచ్చే రెస్పాన్స్ ఏదైతుందో, ఇప్పుడు నేను సమ్టైమ్స్ ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్ దట్ ఓకే నేను సాఫ్ట్వేర్ జాబ్ చేయగలుగుతున్నాను, ఇదే జన్మలో ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేశాను, ఒక యాక్టర్గా చేశాను, ఒక డైరెక్టర్గా చేస్తున్నాను. సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెట్టేసేది, ఎండ్ మనం ఏ పీక్ లెవెల్కి వెళ్ళాము అనేది పక్కన పెడితే ఐఎమ్ లివింగ్ దిస్ లైఫ్. సో ఒక రకంగా మనం ఏదో మంచి పని చేస్తేనే మనకి ఇది దొరుకుతుంది అనేది నేను బిలీవ్ చేస్తాను. అండ్ ప్రభాస్ గారి గురించి నాకు ఇది చెప్పాలనిపిస్తుంది ఇప్పుడు మాట్లాడారు కాబట్టి. అంటే కొన్ని మనం ఏమనుకుంటాం అంటే చాలామంది అంటూ ఉంటారు మనీ కెన్ చేంజ్ ఎనీథింగ్ అని, లేదంటే ఫేమ్ కెన్ చేంజ్ ఎనీథింగ్ అని. బట్ ప్రభాస్ గారి విషయంలో అది కంప్లీట్లీ రాంగ్ అనిపిస్తుంది. 100%. ఆయనకు లేనిది డబ్బు కాదు కదా, ఆయనకు లేని ఫేమ్ కాదు కదా. ఫస్ట్ నుంచి అంటే హీఈస్ ఒక రాజుల కుటుంబము, కృష్ణంరాజు గారి వారసుడు. ఆయన కొత్తగా చూసేది ఏం లేదు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత మారడానికి. వెన్ హీ కేమ్ ఇన్ ద ఫస్ట్ ఫిల్మ్ షూటింగ్కి వచ్చేటప్పటికే హీ హ్యాడ్ ఎ బిగ్ కార్, ఒక బొలెరో టైప్ ఆఫ్ కార్లో వచ్చేవారు ఆయన. సో ఇప్పుడు ఒక మోడల్ మారుతుంది, కార్ మోడల్ మారుతుంది, లేకపోతే కరెన్సీలో డినామినేషన్స్ మారుతాయి తప్ప ఆయనకి అన్నీ కొత్త కాదు కదా. సో హీ వాజ్ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. అందుకే నన్ను ప్యూర్ సోల్ అంటే లైక్ బయట వేరే యాక్టర్స్ని చూస్తాం కదా, ఆ యాక్టర్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు అనిపిస్తుంది ఈ సో ఇన్నోసెంట్, అది అమాయకుడు, మంచివాడు, అట్లా. నిజంగా అది మంచితనం. అండ్ ఒక ప్లేస్ వచ్చేసిన తర్వాత, ఒక కుర్చీ తీసుకున్న తర్వాత అరే దీన్ని కాపాడుకోవాలి అనే ఆలోచన వచ్చేస్తుంది అందరికీ. అసలు ఒకటి ఉంటుంది, అది నాకు ఆయనకు ఉండదేమో అనిపిస్తుంది. గ్లామర్ కాపాడుకుందాం, లేకపోతే అందంగా ఉందాం, లేకపోతే ఇలా ఉందాం, అలా ఉంది, ఇది మెయింటైన్ చేద్దాం, ఫుడ్ మెయింటైన్ ఏం ఉండదేమో అనిపిస్తుంది. అదే చెప్పాక ఈజ్ కిడ్, లైక్ ఒక చిన్న పిల్లోడు ప్యూర్ సోల్ ఎలా ఉంటుందో అలాంటి సోల్. ఈజ్ లివింగ్ హిజ్ ఓన్ లైఫ్. అంతే, అదే కదా కావాల్సింది. ఎండ్ ఆఫ్ ద డే అదే కదా కావాల్సింది. అండ్ రాజమౌళి గారు శిష్యుల కింద మిమ్మల్ని మీరు ఏకలవ్య శిష్యుడిగా అనుకుంటారా? అంటే ఆయన ఇబ్బంది పెట్టకుండా దూరం నుంచి అబ్జర్వ్ చేసిన వ్యక్త, లేదంటే దంగల్ సినిమాలో ఆమీర్ ఖాన్ లాగా ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కొన్ని లేదు ఇబ్బంది అని లేదు. నేను వర్క్ చేశాను ఆయనతో దూరం నుంచి, ఇంకా దూరం నుంచి చేద్దామని వెళ్ళా. అక్కడ నుంచి లాంగ్లో ఉండి అబ్జర్వ్ చేద్దాం అనుకుని వెళ్ళాను. కానీ ప్రాపర్గా అసిస్టెంట్ డైరెక్టర్గానే ఐ వాజ్ గివెన్ టాస్క్స్, ఇది చేయాలి అది చేయాలి అవన్నీ డివైడ్ చేసి ఇచ్చారు. అవన్నీ డిస్కషన్స్ ఇవన్నీ జరిగాయి. సో ఆయన ఈజ్ ఎ మాస్టర్. అంటే మేబీ నాకు మా టీంని అడిగితే తెలుస్తుంది కొన్ని విషయాలు ఏంటంటే ఇది వాళ్ళు చేసిన తర్వాత చూద్దాంలే అని వదిలేరు. లైక్ ఇది నీ టాస్క్ నువ్వు చెయ్యి, ఇది నీ టాస్క్ నువ్వు చెయ్యి అని చెప్పేసి వదిలేసి కంప్లీట్ అకౌంటబిలిటీ వాళ్ళకి ఇవ్వరు.
ఆయన ఏంటంటే అన్నిటి గురించి ఆయనకు తెలిసి ఉండాలి, అన్నిటి గురించి ఆయన చేయాలి. అప్పుడే ఫైనల్ ప్రోడక్ట్ మీద ఆయనకు నమ్మకం కలుగుతుంది. సో నేను అలాంటిగా బిలీవ్ చేస్తాను. ఇది నేనే వెళ్ళి ఇది పర్టికులర్గా అయిందా లేదా నాకు చూపెట్టండి అని చూసిన తర్వాతనే ఐ బిలీవ్ ఇట్.